మీరు ప్రభుత్వ పరంగా భవనాన్ని ఏం చేసుకున్నా నాకు పర్లేదు కానివ్వండి, మీరు ప్రజలందరికీ కూడా సందర్శనార్థం అంటే ఒక పరిపాలకుడు ఆయన మనస్తత్వం ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంది, ఈ 5 ఏళ్ల పాటు మిమ్మల్ని ఎలా దోచుకున్నాడు, ఒక కేస్ స్టడీ కింద జరగాలంటే గనక మీకు ప్రజలందరినీ కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్, లైన్ లో లోపల తీసుకెళ్లే అవకాశం కల్పించండి సార్. లేదండి, మంచి ఆలోచన అది. ఇప్పటిదాకా మనని 5 ఏళ్లు పాలించిన పాలకుడు బయటికి వస్తే పేదలు 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 అని చెప్పే ఏదో అంటారు కదా, చెప్పే శ్రీరంగ నీతులు అనే తరహాలో ఆ శ్రీరంగ నీతులు చెప్తూ పేదల జపం చేసిన నాయకుడు ఎలాంటి లగ్జరియస్ లైఫ్ కోరుకున్నాడు, ఎలాంటి ప్రజల సొమ్ముతో, పేదల సొమ్ముతోనే, అదంతా పేదల సొమ్మే కదా, ప్రజల సొమ్ముతో చెప్పిన వ్యక్తి రూపాయి జీతం మాత్రమే తీసుకుంటాను, నేను ప్రజల డబ్బులు వృధా చేయని వ్యక్తి ఏ విధంగా జలసాలకు పోయాడు, జల్సా రాయుడు కింద ఏ విధంగా మారిపోయాడు సార్. కమోడ్ కు సంబంధించి దాదాపు 10-15 లక్షల కమోడ్ సార్. ప్రతిదీ కూడా మళ్ళీ బ్రాస్ ఫినిష్, గోల్డ్ ఫినిష్ అండి, అన్ని కూడా మీకు ఒకటే. మీకు ఏదైతే శానిటరీ ఐటమ్స్ ఉన్నాయో వాటిలో కేటగిరీస్ ఉన్నాయి సార్. స్టెయిన్లెస్ స్టీల్ కేటగిరీ ఉంటుంది, అదే విధంగా బ్రాంజ్ కేటగిరీ ఉంటుంది, గోల్డ్ ఫినిష్ కేటగిరీ ఉంటుంది. ఈయనకి అన్నిట్లో గోల్డ్ ఫినిష్ కేటగిరీ కావాలి సార్. దీంట్లో మళ్ళీ వచ్చేది వాటరే కదండి, ఒక ట్యాపే కదండి, దానికి మళ్ళీ గోల్డ్ ఫినిష్ ఎందుకు సార్? లోపల క్లాజెట్ ఏసీలు ఎందుకు సార్? దాని చుట్టూ మళ్ళీ రింగ్ లైట్లు ఎందుకు సార్? షాండ్లేర్లు ఎందుకు సార్? మీకు పేదవాడేమో ఆఖరికి టాయిలెట్ లో కూడా షాండ్లియర్లా, మీకు లోకట్టు భూములు కట్టేశారు కాదు రమేష్, సందీప్, టాయిలెట్ లో కూడా షాండ్లియర్లా? షాండ్లియర్లు సార్, లోపల పూర్తిగా మసాజ్ టేబుల్స్, వాల్ పేపర్లు. అసలు మీకు మాకు చూస్తే కళ్ళు బయర్లు గమ్మని సార్. మత్స్యకార కుటుంబాలు ఆ పక్కన ఆ కొండ దిగితే మా మత్స్యకార కుటుంబాల జీవనం ఎలా ఉంటాయి, జీవన విధానం ఎలా ఉంటుందని చూసినామండి సార్. మా మత్స్యకార మహిళలు సార్ భీమిలి నియోజకవర్గంలో ఒక వాష్రూమ్, అంటే వాళ్ళకి మార్కెట్ చేపలు అమ్ముకునే ఏరియాలో ఒక వాష్రూమ్ లేక వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు సార్ మత్స్యకార మహిళలు. నేను ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో మాకు ఒక సులభ కాంప్లెక్స్, మంచి సులభ కాంప్లెక్స్ కట్టించింది అయ్యా, ఆ వాసనలో మేము ఉండలేకపోతామని చెప్పి కోరుతున్నారు సార్. మరి అలాంటిది ఆ మత్స్యకార మహిళలందరినీ కనుక తీసుకెళ్లి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ డబ్బుతో కట్టించుకున్న బాత్రూమ్ కనుక చూపిస్తే, ఆ రోజాని కానివ్వండి, ఆ గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి తరిమి కొడతారు సార్. మరి వాళ్ళనే కాదండి, ఆ జెండా పట్టుకుని ఏ ఒక్కరిని సార్ తరిమి కొడతారు. నిజంగా సిగ్గుపడుతున్నాం సార్ మేము. అలాంటి అంటే ఆ వాస్తవ పరిస్థితులు మేము చూసాం కాబట్టి మా మత్స్యకారులు, కనీసం మహిళలు మార్కెట్, భీమిలి మార్కెట్ లో మత్స్యకార వ్యాపారం చేస్తున్న మహిళలు వాళ్ళకి రోజువారీగా కనీసం ఒక మంచి టాయిలెట్ కట్టించలేకపోయింది సార్ 5 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వం. సార్ 500 కోట్లు సార్ ఈ జిల్లాలు విభజించారు. మరి జిల్లా విభజించినప్పుడు మనకి ప్రతి జిల్లాకి సంబంధించి కూడా ప్రభుత్వ కార్యాలయాలు కావాలి కదండి. ఒక్కొక్క జిల్లాకి కనుక వీళ్ళు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంటే మీకు ఎప్పటికప్పుడు శాశ్వతంగా భవనాలు ఏర్పడే కదా సార్. ఈ పార్టీ అదండి, మీ వైజాగ్ లోనే ఆర్డీఓ ఆఫీస్ ని, ఎంఆర్ఓ ఆఫీస్ ని తాకట్టు పెట్టిన మహానుభావుడు 10 కోట్లకి 20 కోట్లకి అప్పుల కోసం. అలాంటిది అవన్నీ అప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. 1000 కోట్ల దాకా పెట్టారు, అంతా చేశారు. ఒక్క నిమిషం సందీప్, ఒక్క నిమిషం అండి తిరుపతిరావు గారు. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం?